హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది డే 5 వీడియో. డే 5 ఇన్ అలిపి. మనం అలిపిలో ఏం చూసాం, ఏం చేసాం అనేదే డే 5. అలిపిలో ఎర్లీ మార్నింగ్ లేవడం జరిగింది. ఇక బైక్ రెంటల్ దగ్గర ఎక్కడ ఉందని చెక్ చేసుకోవడం జరిగింది. చెక్ చేసుకున్న తర్వాత బైక్ రెంటల్ నియర్ మీ వెళ్ళాను. అక్కడ వాడు బైక్ రెంటల్ కి పర్ డే 500 ఛార్జ్ చేశాడు. సో 500 ప్లస్ పెట్రోల్ ఒక 200 కొట్టించి ఇక మన అలిపి సైట్ సీయింగ్ మొదలైంది. అందులో మేము ముందుగా వెళ్ళింది అంబలాపుర శ్రీకృష్ణాలయం. ఈ అంబలాపుర శ్రీకృష్ణాలయం అలిపి నుంచి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. డిస్టెన్స్ వచ్చేసి మనకి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి మనకి రావడానికి పోవడానికి ఒక గంట సమయం పడుతుంది. అలాగే టెంపుల్ చూడడానికి మనకి ఒక ఎంత లేదని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ టైం అయితే పడుతుంది. టెంపుల్ పెద్దగా ఉంటుంది, కానీ లోపల స్వామివారి గర్భగుడి అనేది చాలా చిన్నగా ఉంటుంది. అలాగే స్వామివారి కూడా చిన్నగా, విగ్రహం కూడా చిన్నగా ఉంటుంది. స్వామివారిని మొత్తం పసుపుతోటి అలంకరించారు. స్వామివారిని దర్శించుకొని రావడం జరిగింది. మీరు కూడా ఒకసారి చూడండి. జై శ్రీకృష్ణ. అక్కడ నుండి కరుమడి కుట్టన్ అంటే ఒక బుద్ధ విగ్రహం ఉంటుంది. అది కూడా సగమే ఉంటుంది. అది చూడడానికి వెళ్ళాము. అది అంబలాపుజ శ్రీకృష్ణ ఆలయం నుంచి 4 నిమిషాల దూరంలో ఉంది. అది కూడా 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో. సో మేము ఇంకా కరమడి కుట్టనికి వెళ్ళి అక్కడ బుద్ధ విగ్రహాన్ని చూసాం. మీరు కూడా ఒకసారి చూడండి. బుద్ధం శరణం గచ్ఛామి. కరుమడి గుట్టని చూసిన తర్వాత తిరిగి మళ్ళీ అలిపి చేరుకున్నాము. అలిపి నుంచి ముల్లక్కల్ రాజరాజేశ్వరి ఆలయానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఆలయానికి వెళ్లే ముందు ఆలయం టైమింగ్స్ పక్కా చెక్ చేసుకొని వెళ్ళండి. నేను ఎందుకు చెప్పట్లేదంటే ఈ టైమింగ్స్ అనేది ఎప్పుడు ఒకలాగే ఉంటామని నేను చెప్పలేను. కాబట్టి మీరు వెళ్లే ముందు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకొని ఆ టైమ్స్ ప్రకారం వెళ్ళండి. జై రాజరాజేశ్వరి మాత. తరువాత మేము చూసింది ఇంటర్నేషనల్ క్వైర్ మ్యూజియం. ఇది ముల్లక్కల్ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ నుంచి 20 మినిట్స్ ఉంది. సో మేము 20 మినిట్స్ ట్రావెల్ చేసి తర్వాత ఇంటర్నేషనల్ క్వైర్ మ్యూజియం చేరుకున్నాం. ఇది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. సో అక్కడికి చేరుకున్న తర్వాత అసలు ఈ ఇంటర్నేషనల్ క్వైర్ మ్యూజియం అంటే ఏంటి? క్వైర్ అంటే మనకి కొబ్బరి పీచు, అంటే కొబ్బరి బోండా. మనం కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత మిగిలిపోయే కొబ్బరి బోండాతో ఏం చేయగలం
ఏమేమి చేయొచ్చు, ఎలాంటి కళాఖండాలు మనము తయారు చేయొచ్చు అనేది చూపించేదే ఈ ఇంటర్నేషనల్ క్వైర్ మ్యూజియం. ఇది ఆషామాషి క్వైర్ మ్యూజియం కాదు. ఇక్కడ ఈ క్వైర్ మ్యూజియంలో కొబ్బరి పీచుతో ఎలా అంటే మనం తయారు చేసే పద్ధతి నుంచి ఏమేమి తయారు చేయొచ్చు, అలాగే మిషన్స్, అలాగే ఈ క్వైర్ మ్యూజియంలో ఈ నేర్చుకోవడానికి కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంత ఫేమస్ అన్నమాట. అలాగే ఈ కేరళ ప్రభుత్వం ఈ డిప్లొమా కోర్సుతో పాటు స్టూడెంట్స్ కి స్టైఫండ్స్ కూడా అందిస్తుంది. సందర్శించండి. ఇంటర్నేషనల్ క్వైర్ మ్యూజియం చూడడానికి మాకు 30 to 40 మినిట్స్ అయితే పట్టింది. దాన్ని చూసుకున్న తర్వాత భోజనం చేసేసి తర్వాత షికారా రైడ్ కి వెళ్ళటం జరిగింది. అదే అలిపి బ్యాక్ వాటర్స్. ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఫెసిలిటీ చాలా చోట్ల ఉంటాయి. మీకు దగ్గరలో ఏది ఉంటే దానికి వెళ్ళండి. అలాగే షికారా రైడ్ ఉంటుంది, బోట్ హౌస్ రైడ్ ఉంటుంది, ఇలా చాలా రైడ్స్ ఉంటాయి, కాయాకం కూడా ఉంటుంది. సో మీకు ఈ బడ్జెట్ లో ఏది బెనిఫిట్ అనుకుంటే, అలాగే మీకు టైం ఏది బెనిఫిట్ అనుకుంటే అది చూస్ చేసుకోండి. నాకైతే మేము షికారా రైడ్కి వెళ్ళాము. షికారా రైడ్ అయితే చాలా ఎనఫ్ అనిపించింది. బోట్ హౌస్ అయినా సరే, బోట్ హౌస్ అయితే మీకు హాఫ్ డే ఉంటుంది, ఫుల్ డే ఉంటుంది. అది కూడా మీకు చెప్పాను కదా, ఇప్పుడు షికారా రైడ్ అయితే మేము 3 hours కి మేము 1500 ఛార్జ్ చేసాము. అంటే మినిమం వాళ్ళు 1200 to 2000 అడుగుతారు. మీరు మల్టిపుల్ ఉంటాయి, మీకు చాలా వాటిని అంటే 2-3 చోట్లకి వెళ్ళి ఎవరు తక్కువ వస్తే అది ప్రిఫర్ చేసుకోండి. అంతేగాని ఒకే చోటుకి వెళ్ళి గుడ్డుగా వెళ్ళిపోకండి. సో మేము షికారా రైడ్ 3 hours వెళ్ళాము. నాకైతే ఎనఫ్ అనిపించింది. అలాగే అక్కడ అంకుల్ నడిచి చెప్పాడు, బోట్ హౌస్ అంటే ఏం లేదు, మిమ్మల్ని లాస్ట్ చివరి పాయింట్ కి తీసుకెళ్లి అక్కడ నైట్ మొత్తం అక్కడ ఆపేసి మళ్ళీ మార్నింగ్ తీసుకొస్తారు. అంతేగాని ఈ బోట్ హౌస్ వెళ్ళే మార్గం, వచ్చే మార్గం, షికారా రైడ్ అయినా అలాగే బోట్ హౌస్ రైడ్ అయినా అంతా ఒకటే. సో అలాగే మీరు ఈ షికారా రైడ్ కానీ బోట్ హౌస్ రైడ్ కానీ వెళ్ళేటప్పుడు మీకు రకరకాల బోట్స్ కనిపిస్తాయి. అలాగే ఈ మీకు బ్యాక్ వాటర్స్ పక్కనే కొన్ని అంటే చాలా స్టేస్ ఉంటాయి. అంటే మీరు ఉండడానికి రెస్టారెంట్, హోటల్స్ అనేవి అలిపిలోనే కాకుండా ఈ బ్యాక్ వాటర్స్ పక్కన ఉండే వాటిలో కూడా తీసుకోవచ్చు. ఆ వ్యూ అయితే మీకు బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఈ విజువల్స్ అన్ని కూడా నేను క్యాప్చర్ చేశాను. మీరు ఫుల్ వీడియోలు చూడొచ్చు. ప్రస్తుతానికి కొంచెం చూడండి. ఫినిష్ చేసిన తర్వాత మేము అల్పుంజా లైట్ హౌస్ అండ్ బీచ్ కవర్ చేద్దాం అనుకున్నాము. అప్పటికే టైం అయితే 4:45 అలా అయింది. సో మేము హోటల్కి వెళ్ళేసి ఇక స్విమ్మింగ్ డ్రెస్ అవి తీసేసుకొని బీచ్కి వెళ్ళడం జరిగింది. సో ముందుగా అలపుంజ లైట్ హౌస్కి వెళ్ళాం. లైట్ హౌస్ పక్కనే మనకి బీచ్ ఉంటుంది. సో లైట్ హౌస్ టైమింగ్స్ వచ్చేసి అప్ టు 5:30 వరకే ఉంది. అలాగే వీక్ డేస్ లో 1 day క్లోజ్ కూడా ఉంది, దీన్ని గమనించండి. సో అలపుంజ లైట్ హౌస్ చూసేసిన తర్వాత పక్కనే ఉన్న బీచ్కి వెళ్ళి చిల్ అవుదాం అనుకున్నాం. కానీ మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తలిచాడు అన్నట్టుగా రైన్ స్టార్ట్ అయ్యింది. సరే కాసేపు వెయిట్ చేద్దాం అనుకొని ఆ రైన్ లోనే కొంచెం దూరం వెళ్ళాం. అయినా సరే వదలబొమ్మాలి అన్నట్టుగా రైన్ పెరిగిపోయింది. ఇక చేసేదేం లేక కాసేపు అక్కడ
అలిపి బ్యాక్ వాటర్స్ అయితే మెయిన్, తర్వాత అలిపి లైట్ హౌస్ అండ్ బీచ్. సో మెయిన్ అయితే అలిపి వెళ్ళే అందరూ కూడా ఈ 3 చూడడానికి వెళ్తారు. తర్వాత ములక్కల్ రాజరాజేశ్వరి కోయర్ మ్యూజియం, అలాగే అంబులాపూజ కృష్ణ టెంపుల్, అలాగే ఇక్కడ ఇంకా చర్చిలు కూడా ఉన్నాయి. ఫేమస్ చర్చ్ అదే మన ఏమాయ చేసావలో నాగ చైతన్య సమంత పెళ్లి చేసుకునే చర్చ్, ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు ఒకవేళ చూడదలుచుకుంటే అవి కూడా కవర్ చేసుకోండి. మళ్ళీ డే 6 వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.